థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటో ఏం చేయాలో అర్థం కావట్లా. ఒరే సతీశా, ఎక్కడున్నావురా? మన లింగరాజుపల్లి నుంచి బస్సు వేసుకొని రమ్మని చెప్పా. అందరూ వస్తున్నారా? ఏంది రేయ్, ఏంది శారదాని బస్సులోంచి దింపుతున్నా? ఒరే శారదాని బస్సులోంచి తర్వాత దింపుకుందాం, ముందు రారా, జనాలందరిని తీసుకురారా. ఆ కిరణ్ గారు మనకు ఆడ వండి పెట్టారు అందరికీ ఆ సినిమా గురించి. ఇక్కడ కూడా అలానే వండి పెడుతున్నారా? ఇస్తరాకుల్లో బంతులు పెట్టా మహానుభావుడు. రారా, ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది, రారా నాయనా, త్వరగా రా. జై శ్రీరామ్. చాలా ఆనందంగా ఉంది సార్. కిరణ్ సార్, ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, నేను ఫస్ట్ ఆడిషన్స్కి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా ఆకలిగా వచ్చినా కానీ ఫస్ట్ ముందు అన్నం తినండి సార్, తర్వాత మీరు ఆడిషన్స్ చేసుకుందాము అని. మీరు లేకపోయినా మీరు ఎప్పుడు కనిపించలేదు నాకు ఆడ ఉన్న వాళ్ళందరూ కూడా విత్ వంట చేసేవాళ్ళతో సహా రండి సార్, తినండి సార్ అన్న, రండి అన్న తినండి. మన ఫస్ట్ పోయి ఆడిషన్ కూర్చోగానే వంశీ గారు అండ్ ముని గారు, సార్ టీ ఏమైనా తాగుతారా, కాఫీ ఏం తాగుతారా? ఇదేంటండి, నేనేమన్నా బంధువుల ఇంటికి వచ్చానా? కాదు కదా, నేను ఇక్కడికి వచ్చింది ఆడిషన్కి, నా బతుకు గురించి, నా జీవితాన్ని గురించే కదా వచ్చింది నేను అని అనుకునేవాడిని నేను. బట్ మమ్మల్ని మీరు సెకండ్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు మెట్లెక్కుతుంటే బాబు అన్నాను. సార్ సార్ నమస్తే సార్, మీరు భోజనం చేశారా అని అన్నారు. ఇదేంటంటే దీనికి లాజిక్ ఏంటంటే సార్, అన్నం పెడితే వెనక్కి పోదు సార్. నా లాజిక్ సార్, అన్నం పెడితే వెనక్కి పోదు సార్, అది మీ వెనక అలానే వస్తుంది సార్. మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ. నిన్న నేను ఒక మాట చెప్పాను, నమ్మకం అనే మాట. ఆ నమ్మకం ఈ ప్లాట్ఫామ్ మీద చెప్తాను సార్. 2 మాటలు తెప్పి నేను కంప్లీట్ చేస్తాను, టైం ఎక్కువ తీసుకుంటాను అనుకోకండి. నేను ఈ ప్లాట్ఫామ్ ఎక్కడానికి కారణం, ఫస్ట్ బెదుర్లంక షూటింగ్ చేస్తున్నాను అండి ఆనంలో, యానం. అక్కడ మన సెట్టుకి నారాయణ రెడ్డి గారు అని సెట్ ఆఫీసర్ గారు వచ్చారు. నేను యాక్ట్ చేస్తున్నాను. అన్నా నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు, అపూర్వం కిరణ్ గారు సినిమాలో నీకు నేను ఇప్పిస్తాను, అక్కడికి పోండి అని అన్నారు. సరే, ఆ నారాయణ రెడ్డి గారి రెఫరెన్స్ మీద నేను అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ముని గారిని కలిశాను. సమ్ ఏదో డిస్కస్ చేసుకున్నారు, ఆ క్యారెక్టర్ ప్రమోట్ చేశారు. అలానే ముందుకు వెళ్ళిపోయి ఇంత దూరం ప్రయాణం జరిగింది సార్. అది నేను ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఉదయాన్నే లేస్తే సూర్యుడిని నమస్కరించుకుంటాను సార్. వెంకటేశ్వర స్వామి రూపంలో నారాయణుడు వచ్చాడు, సూర్యుడి రూపంలో కిరణ్ గారు వచ్చారు. ఇది నేను దేవుణ్ణి ఎక్కువ నమ్ముతాను సార్. నేను ఉదయాన్నే నా వెనక ఎవరు లేరు అనుకోను, ఫస్ట్ ఫోటోలు చూసుకుంటాను, ఇదిగో వీళ్ళందరూ నా వెనక ఉన్నారు కదా అని అనుకుంటాను సార్. ఇది నా నమ్మకం. మెనీ మెనీ థ్యాంక్స్ టు కిరణ్ గారు. ఎందుకంటే ఎన్నో బాధలు పడతారు, ప్రతి ఒక్క ఫీల్డ్లో బాధలు పడతారు. ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది పిచ్ అనుకోవాలా లేక ఏమనుకోవాలో తెలియదు కానివ్వండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు కిరణ్ గారు. నేను ఒక్క మాట మీకు చెప్దాం అనుకుంటున్నాను సార్. మిమ్మల్ని ఒక హీరోతో పొలద్దాం అనుకుంటున్నాను సార్. మీరు అబ్బవరం, కానీ అన్నవరం. అన్నవరం అనే పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొస్తారు. ఆయన ఒక చెల్లెలు గురించి పాటుపడతాడు. మీరు ఒక నటులు, ఈ సంస్థ ఈటిల్నే మనం నిలబెట్టాలా, దీని ద్వారా 10 మందికి అన్నం పెట్టాలా అని టార్గెట్ మీరు రీచ్ అయ్యారు. మీ అమ్మగారికి పాదాభివందనం అండి. ఎందుకంటే మీలాంటి బిడ్డని ఆ మహాతల్లి కన్నది. 10 మందికి మీరు అన్నం పెట్టాలి. మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ. ఫ్యూచర్లో మంచి మంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తానంటున్నారు కిరణ్ గారు. మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ సార్. మెనీ మెనీ థ్యాంక్స్ టు. ఒక్క కోరిక ఉంది సార్, అది మీరు ఓకే అంటే తెచ్చుకుంటాను. ఒకటి, ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలుచుకోవాలి అంటారు. ఇదే రామానాయ స్టూడియోస్లో 20 సంవత్సరాల క్రితం ఆ గేటు దగ్గర నన్ను శివయ్య 100 days ఫంక్షన్ ఇక్కడే జరుగుతుందండి, నేను వేరే రెఫరెన్స్తో వచ్చాను, లోపలికి పోవడానికి లేదు అన్నారు. 288 కోర్టు ఉంది అప్పుడు. నాకు నా బండి ఆడబెట్టి ఆ రెఫరెన్స్ ఉన్నాడు కదా నన్ను కాపాడుతానని లోపలికి వచ్చాను. వస్తే శివయ్య 100 days ఫంక్షన్ అంతా చూశాను. ఆ రెఫరెన్స్ క్యాటరింగ్ చేసే అతను, ప్యాలసైడ్స్ అతను విశ్వం గారు, అన్న నువ్వు లోపల రా భోంచేద్దు, మా అన్న ఫ్రెండ్ అతను, లోపలికి రా భోంచేద్దు అంటే ఇక్కడ సెట్ వేసి ఉన్నారు, కలర్ఫుల్ సెట్స్ అండి. నేను చూడడం లోపల పోయి తింటున్నానండి. వచ్చి నన్ను ఎవరు ఆపారు, నేను ఎవరు రమ్మన్నారు లోపలికి, కానీ ఆ ప్లేట్ తీసేసి నన్ను బయటకు నెట్టేశారు.
ఇది రామనాయ స్టూడియోస్లో నాకు జరిగిన సిచ్యువేషన్ సార్. ఎందుకంటే దీనికి నేను ఫస్ట్ ఒక రామనాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, ఒక పద్మాలయ స్టూడియో, ఇవన్నీ లెజెండ్స్. ఈ లెజెండ్స్లో నేను రామనాయుడు గారి స్టూడియోకి వచ్చి నేను ఇక్కడ ఈ మైకు పెట్టుకొని మాట్లాడుతున్నా అంటే ఇది నీ పుణ్యమే. నా పిల్లలు, నా భార్య, నా ఫ్యామిలీ అంతా రుణపడి ఉంటాను సార్. మెనీ థ్యాంక్స్ టు యూ. ఇంకొక చిన్న మనవి, నేను ఈరోజు 28 సంవత్సరాల జర్నీ చేశానంటే నా వెనక ఒక రాముడు లాంటి అన్న ఉన్నాడు సార్. ఆయన ఒక్కసారి స్టేజ్ మీద పిలుచుకొని ఇక్కడ ఆశీర్వచనం తీసుకోవాలని నా కోరిక. మీరు అనుమతిస్తే పిలుచుకుంటాను. ప్లీజ్ అన్నయ్య, భాస్కర్ అన్నయ్య ఒక్కసారి రండి ప్లీజ్. భాస్కర్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. నేను ఏ క్షణం అన్నా అండం ఆలస్యం ఏం కావాలరా అనేవాడు తప్ప ఒక్క మాట మరో మాట ఉన్నాడు. ఈ ఇండస్ట్రీలో ఎంతమంది బాధపడుతున్నారో నాకు తెలియదు కానివ్వండి, ఇలాంటి అన్న ఉంటే ఎవరైనా బాగుపడతారండి. దిస్ ఈజ్ మై ఫ్యాక్టరీ. నా కోరిక తీర్చుకున్నాను సార్. నా జన్మధన్యం అయిపోయింది. ఇండస్ట్రీకి వచ్చినట్టు నన్ను ఒక పోస్టర్లో వేశారు, నన్ను ఒక ఆర్టిస్ట్ చేశారు. నేను ఇక్కడ చనిపోయినా నాకు హ్యాపీ సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. మెనీ థ్యాంక్స్ టు యూ సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్.